UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అయితే సపోర్ట్ చేస్తారు చేస్తారు అయితే చాలా ఇప్పుడు మేమున్నామమ్మా నిన్న ఇన్సిడెంట్ అన్నది మేము అందరం కలిసి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేస్తే మా మీద నాన్ అవైలబుల్ వారెంట్ అరెస్టులు చాలా జరిగాయి. అట్లా అనేకమైన ఇన్సిడెంట్స్ ఇక్కడ ముస్లిం ఎంఐఎం పార్టీ అండతోని పోలీస్ స్టేషన్ల మీద అటాక్ దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత ధైర్యం వాళ్ళకి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయవలసింది? ప్రభుత్వం అండ ఉండి వీళ్ళు ఏం చేయలేరు, వీళ్ళు ఏం చేయరు అనే ధీమాతోనే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు. అదే కఠినంగా మొన్నటి వరకు మీరు చూసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. పాన్ డబ్బాలు కానివ్వండి, లేకపోతే వైన్స్ కానివ్వండి, బార్లు కానివ్వండి 11 గంటల వరకే బంద్ చేయాలా, ఏదైతే రెస్టారెంట్స్ ఉన్నాయి అన్ని బంద్ చేయాలి అంటే అది చిన్న ఇన్సిడెంట్. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇక్కడ డ్రగ్స్ ఎక్కువైతున్నాయి, పిల్లలు రోడ్ల పైన కూర్చొని రాత్రుల పూట ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ నెట్ లో సోషల్ మీడియాలో అంత పోర్నోగ్రఫీ ఎక్కువైపోయింది. దాని వల్లనే అమ్మాయిల మీద బలాత్కారాలు, అత్యాచారాలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలని, అందరినీ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఓన్లీ ఎంఐఎం ఎమ్మెల్యేసే దాని అసెంబ్లీలో లేవట్టి ఇది పెద్ద ఇష్యూ అన్నట్టు. మా గరీబోళ్ళని కొడుతుర్రు అంటే వాళ్ళు రోడ్ల మీద కూర్చోద్దా, మా రెస్టారెంట్లు బంద్ చేస్తుర్రు, మళ్ళీ మిగతా దుకాణాలు బంద్ చేస్తుర్రు అని. ఎందుకు? ఎవరు ఏం చేయలేరనే భావన వచ్చినప్పుడే వాళ్ళు ఆ క్రైమ్స్ రిపీట్ చేస్తారు. అందరికి కఠినంగా శిక్ష ఉంటే ఎవరు అట్లాంటి భయపడతారు, శిక్ష అటువంటి రిపీట్ చేయకుండా ఉంటారు. ప్రతిదానికి పొలిటికల్ పార్టీ ఇంటర్ఫియర్ అయ్యి ప్రభుత్వం మీద ఒక ఒత్తిడి తెచ్చి మరి ఇటువంటి చేయొద్దు అనే విధంగా ఉంటే వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఆలోచించి సరే వదిలిపెట్టండి అనే భావంతో ఉంటే మాత్రం ఇటువంటి రిపీట్ అవుతాయి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది 11 గంటలకు బంద్ చేయాలంటే అందరికి బంద్. అది హిందూ ఉండని, ముస్లిం ఉండని, ఏదైనా బండి ఉండని, ఏదైనా ఉంటే బంద్ అంటే బంద్. కేవలం ఎంఐఎం పార్టీయే అసెంబ్లీలో ఇష్యూ లేవట్టింది. మా ముస్లిం వాళ్ళ రెస్టారెంట్స్ లాస్ అవుతుంది, వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళు లాస్ అవుతారు అంటే రాత్రి ఇటువంటి అంటే చబుత్రాల మీద కూర్చొని ఇవన్నీ నెట్లో పోర్నోగ్రఫీ ఇవన్నీ చూసి మహిళలపై, చిన్న పిల్లలపై, మైనర్ పై అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే మళ్ళా మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విత్ ఇన్ ఈ పీరియడ్ ఆఫ్ 6 months పీరియడ్ చూడండి అమ్మా, గ్యాంగ్ వార్స్, మర్డర్స్ ఇవన్నీ కూడా చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. కంటిన్యూస్ గా 1 week లో నాకు తెలిసి ఒక 10 అటాక్స్, గ్యాంగ్ వార్స్ జరిగినాయి. దీని మీద కాంగ్రెస్ నాయకులు ఒక వ్యాఖ్య చేస్తున్నారు. అది నిజమే అంటారు? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించడానికే, ప్రభుత్వాన్ని తప్పు పట్టడానికే బీఆర్ఎస్, బీజేపీ కలిసి ఈ కుట్రలు పన్ని జనాలను రేకెత్తించి కూడా వాళ్ళని ఇలా ఉసుగొలుపుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళే క్రియేట్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు ఒక గ్యాంగ్ వార్, ఒక క్రిమినల్ లేకపోతే ఒక గ్యాంగ్ వార్ చేసి ఒక తాగేసి వచ్చి కొట్లాడి ఒక మర్డర్ చేస్తే దాంట్లో పొలిటికల్ పార్టీకి ఏ విధమైన రిలేషన్ ఉంటుందమ్మా? ఎంఐఎం పార్టీకి తప్ప. వాడు ఒక మర్డర్ చేసిన వానికి వాళ్ళే మద్దతు తెలుపుతారు, ఒక చోరీ చేసిన వానికి కూడా వాళ్ళు మద్దతు తెలుపుతారు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఏ విధంగా మన మత కళలు రెచ్చగొట్టిరా? ఇప్పుడు ఎంఐఎం పార్టీ మన అమ్మవారి విగ్రహం దాంట్లో ఎంఐఎం పార్టీ పాత్ర క్లియర్ కట్ గా కనిపిస్తుంది. దానికి వాళ్ళని అరిగట్టాలనే బీజేపీ పార్టీ కొట్లాడుతుంది. కానీ మేమేమన్నా మత కళ్ళలు రెచ్చగొట్టినామా? మరి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? స్పందిస్తే మళ్ళీ అదే వీళ్ళు ఎంఐఎం పార్టీ వాళ్ళకు మళ్ళీ మేము ఇద్దరం దోస్తులము అనే విధంగా మళ్ళీ చెప్పుకుంటారు కదా. ఎంఐఎం కి భయపడుతున్నారంటారు? భయపడు కాదు, ఓన్లీ ఓట్ బ్యాంక్. ఇవాళ ఇట్లా బెదిరించి, ఈరోజు బెదిరించినాం అనుకోండి, రేపు వాళ్ళు మా మాట వింటారు. కాబట్టి ఆ ఓట్లన్నీ మాకు రేపటి ఎలక్షన్స్ లో మాకు పనికొస్తాయనే విధానంగా ఇటువంటి పనులు చేస్తారు. అందులో వన్ ఆఫ్ ది ఇది హైడ్రా, దాన్ని కూడా వీళ్ళ మీద ఇట్లా ఉపయోగించుకోవచ్చు అనే విధంగా వాళ్ళు భావిస్తారని నేను అనుకుంటా. అంతే అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈ అక్రమాలన్నీ కూడా అరికట్టాలి అంటే ప్రభుత్వం మారాలంటారా? ప్రభుత్వం మారాలని అమ్మా. ఇప్పుడు మీకు ఏవైనా కానీ న్యాయపరంగా అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు కరెక్ట్ గా అమలు చేస్తే ఇవన్నీ కావు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగినారు ప్రశ్న ఏంటి, మహిళలపై, చిన్నాలపై, మైనర్ బాలిక రేప్స్ జరుగుతున్నాయి. దీనికి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఢిల్లీలో పెద్ద ఎత్తున దేశాన్ని అట్టడుకు ఉడికించిన నిర్భయ జరిగింది. తర్వాత మన శంషాబాద్ లో జరుగుతా కూడా అప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు దానికి చట్టం ఆల్రెడీ చేశారు. దాన్ని కఠినంగా అమలు చేయాల. అమలు చేస్తేనే నేను అదే చెప్పిన, ఎవరికైనా ఇటువంటి చేస్తే అరే మనకు కఠినంగా శిక్ష ఉంటది అని.
అనే భావన రావాలి. ఒకప్పుడు యూపీ బీహార్ తీసుకోండి, యూపీ తీసుకోండి. యూపీలో ఎంత క్రైమ్ అనేది మనకు తెలియని విషయం కాదు. రాత్రి 7 అయితే రోడ్లపై నడవలేని పరిస్థితులలో ఇవాళ రేపు అమ్మాయిలు 12 గంటల వరకు కూడా నడిచిన ఇప్పుడు మంచిగా ఫ్రీడమ్గా తిరుగుతుంది. అంటే ఏ విధంగా ఎంత కఠినంగా అక్కడ ప్రభుత్వము యోగి గారు అనగదొక్కిరు. సో ఆ విధంగా అనగదొక్కినప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేయాలి. క్రైమ్ని అనగదొక్కినప్పుడు వాళ్ళు పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయాలా. దాని చట్టాలు ఉన్నాయి, లేక కాదు. ఆ చట్టాలు కఠినంగా అమలు చేసినప్పుడే ఆ ప్రభుత్వము నిరంకుశంగా దీన్ని అనగదొక్కుతానని నిర్ణయం తీసుకున్నప్పుడే అక్కడ క్రైమ్ అనేది కంట్రోల్ అవుతుంది. అంతే తప్ప ఒక పొలిటికల్ పార్టీ అక్కడ పోతే ముస్లిమ్స్ ఉంటారు, ఎంఐఎం పార్టీ ఉంటుంది, మనం ఆడ ఏమైనా చేస్తే మళ్ళీ మనకు వ్యతిరేకంగా అవుతుంది, ఇక్కడ పోతే అక్కడ ఆ కులం వాళ్ళు ఎక్కువ ఉంటారు, మనం చేస్తే మన ఓట్ బ్యాంక్ పోతుంది అనే సైలెంట్ ధోరణి పాటించినప్పుడు ఇటువంటివి ఇంకెక్కువ జరుగుతాయి. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూపీ. ఎంత క్రైమ్ మీకు కంట్రోల్ అయింది అనేది మీకు తెలియంది కాదు. అదే విధంగా